గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా 12 లక్షల రూపాయలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంసకర పాలన కొనసాగిన తరువాత మళ్లీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక నిర్మాణం జరగలేదన్నారు. తొండపి గ్రామంలో పల్లె పండుగలో ఇచ్చిన హామీల భాగంగా గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మరియు 9.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్స్ను శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించుకున్నారు. ప్రజా నైతిక మద్దతుతో కూటమి ప్రభుత్వం ముందుకు వెడుతూ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.